మనము హరినామ జపం అన్నటువంటిది చేస్తున్నాం. ఇవి జనరల్లీ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రము. కలిసంతరణ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హర రామ, హర రామ, రామ రామ హరే హరే. ఇలా ఉపనిషత్తులు కానీ, వేదాల్లో కానీ, వేటిల్లో అయినా ఉన్నటువంటి మంత్రము గురువుగారి దీక్ష లేకుండా చెయ్యొచ్చా? జనరల్లీ అష్టాక్షరి మంత్రం ఉంటుందని అన్నమాట. జనరల్లీ బయటికి ఉచ్చరించరు. పబ్లిక్‌గా మీకు తెలియడానికి చెప్తున్నాను. ఓం నమో నారాయణాయ అని. సో, ఆ మంత్రం అన్నటువంటిది జనరల్లీ పబ్లిక్‌గా ఉచ్చరించకూడదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీక్ష జరగకుండా, గురువుగారి దగ్గర దీక్ష జరగకుండా, గురువుగారి నుంచి మంత్రోపదేశం జరగకుండా ఆ మంత్రాన్ని ఉచ్చరించకూడదు. మరి ఈ హరే కృష్ణ మంత్రమేమో విచ్చలవిడిగా దీక్ష కాదు, ఏం కాదు, పాపిస్టైనా, చెండాలుడైనా గానీ, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా గానీ ఉచ్చరించొచ్చు అని చెప్తున్నాం. ఏంటి దీని యొక్క స్పెషాలిటీ? హరే కృష్ణ మంత్రం యొక్క పవర్ ఏంటి? స్పెషాలిటీ ఏంటి అని బేసికల్లీ ఏమవుతుందనంటే, ముకుందదత్త, నరహరి, రఘుదానంద అని చెప్పేసి ముగ్గురితో కాన్వర్జేషన్ జరుగుతుంది చైతన్య మహాప్రభు గారికి. సో, అందులో ఈ యొక్క డిస్కషన్‌లో చైతన్య మహాప్రభు ఒక క్లారిటీ తీసుకొస్తారననమాట. సో, చైతన్య చరితామృత 15వ అధ్యాయము 108వ శ్లోకం అననమాట. దీక్షా పురశ్చర్య విధి అపేక్ష నా కరే, జిహ్వ అవును. స్పర్శే అచండాల సబరే ఉదారే. సో, దీనికి మీనింగ్ ఏంటంటే, ఎవరైనా కానీ హరినామాన్ని జపించాలి అనంటే, ఎస్పెషల్లీ హరినామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అనంటే, దీక్ష, పురుషాచార్య అంటే పూర్వాచార్యాలు, ఈ పురుషాచార్య ఇటువంటి విధులన్నీ పోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ జపించచ్చు సింప్లీ వారి యొక్క నాలిక మీద. ఎందుకు ఈవెన్ చండాలుడు కూడా జీవాస్పర్శే ఆ చెండాలే సాబారే ఉద్దారే అంటే కుక్కను తినేటటువంటి వాడు కూడా, హేయమైనటువంటి వాడు కూడా జపించచ్చు అని ఉంది. సో, దీనికి నిజానికి మీనింగ్ పురుషాచార్య అంటే ఏంటంటే పుర ఆచార్య. పూర్వ విధులన్నీ పాటించాలి ఆ వ్యక్తి ఈ యొక్క మంత్రాన్ని జపించేందుకు. అంటే నియమ నిబంధనలు అన్నటువంటి ఉంటాయి కదా! కొందరు అంటుంటారు, నేను మాంసం తింటున్నాను జపించచ్చా? జపించకూడదు అంటారు. కానీ మేమేం చెప్తామనంటే, నువ్వు మాంసం తింటున్నావు సరే, నువ్వు ఇది జపిస్తే మాంసం మానేస్తావు. హరినామానికి, హరే కృష్ణ మహామంత్రానికి ఉన్నటువంటి పవర్ ఏంటంటే, నువ్వు ఎంత ఘోరమైనటువంటి వ్యక్తివైనా కానీ, నువ్వు ఖచ్చితంగా బాగుపడి ముందరికి వెళ్తావు. సరే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి దీక్ష అవసరం లేదు. మరెందుకు మీరందరూ తర్వాత తర్వాత దీక్ష తీసుకుంటున్నారు, గురువుగారికి సరెండర్ అవుతున్నారు? అందులోనే ఉందననమాట. సో, దాని యొక్క పర్పట్లోనే అందుకే చైతన్య చరితామృత పుస్తకం మీ దగ్గర గన లేకపోతే దయచేసి జస్ట్ అది ఒక 4000, 4500 అంతే అవుతుంది. రూ. 4000 అంతే. సో, మీరు కొంచెం కొంచెం పోగు చేసుకొనైనా గానీ ఆ పుస్తకాన్ని మీ ఇంట్లో పెట్టుకునేందుకు ప్రయత్నించండి. నిన్న గూడా చెప్పాను, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య మన దగ్గర ఉండాలి. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, చైతన్య చరితామృత కూడా మన దగ్గర ఉండాలి. చైతన్య మహాప్రభు గారి యొక్క బోధనలు లేకపోతే మన జీవితంలో హరే కృష్ణ మహామంత్రమే లేదు. సో, ఆయన ఏం చెప్తున్నారంటే, శిల ప్రభుపాదుల వారు చాలా శ్లోకాలు కోట్ చేశారు. నేను ఒకటి చెప్తాననమాట. సో, మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నా గానీ, గురువుగారికి శరణు పొందకుండా, గురువుగారితో కనెక్ట్ అవ్వకుండా ఉన్నంత కాలము పర్ఫెక్షన్ అన్నటువంటిది, కృష్ణ ప్రేమ అన్నటువంటి స్థాయికి చేరలేము. సో, ఈ కన్వర్జేషన్ తర్వాత కూడా చక్కగా చెప్తున్నారననమాట ముకుందకి చైతన్య మహాప్రభు గారు. సరే, రఘుదానంద అని ఒక ఫుల్ టైమ్ డివోటీ ఉంటారు. టెంపుల్‌లో పనిచేస్తూ ఉంటాడు. ఈ ముకుంద అన్నటువంటి ఆయన డాక్టరు. కానీ చాలా మంచి డివోటీ అననమాట. టెంపుల్‌కి వెళ్తూ ఉంటాడు, సేవ చేస్తూ ఉంటాడు. డబ్బులు కావాల్సినటువంటివన్నీ ఇస్తూ ఉంటాడు. కానీ నాకింకా దీక్ష అవ్వలేదు. ఎలా ఏంది పరిస్థితి అనంటే, అప్పుడు చెప్తాడననమాట. రఘుదానందని యాక్సెప్ట్ చెయ్యి. ఆఫ్‌కోర్స్ ముకుందనే చెప్తాడు, రఘుదానందని యాక్సెప్ట్ చేస్తాను అని. సో, చైతన్య మహాప్రభు దాన్ని అగ్రీ చేస్తారననమాట. ఒప్పుకుంటారు. సో, యాక్సెప్ట్ చెయ్యి. గురువుగా తీసుకొని ఆయన యొక్క ఆదేశ నిర్దేశాలలో నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందరికి తీసుకువెళ్ళు అని చెప్పి క్లారిఫికేషన్ అన్నటువంటిది ఇస్తాడు. మనం పర్ఫెక్షన్ పొందాలి క్విక్‌గా ఈ లైఫ్‌లోనే. నిన్న చెప్పాం గదా! బోటు, నావ అన్నటువంటిది అని చెప్పేసి సంసార సాగరము. అదే ఒక కెప్టెన్ ఉన్నాడని అనుకో, దానికి చక్కగా నడుపుతాడననమాట. ఆ కెప్టెను రకరకాల ఇబ్బందులన్నీ జీవితంలో వచ్చినటువంటివి చూశాడు. దాని నుంచి రియలైజ్ అయ్యాడు. అండ్ అట్ ద సేమ్ టైము తత్వాన్ని ఎరిగి ఉన్నాడననమాట. తత్వదర్శినుడు తను. సో, కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క దగ్గర దీక్ష, ఉత్తమాధికారి దీక్ష అన్నటువంటిది తీసుకొని వెళ్తే, ఈ పురుషాచార్య కొంచెము చేయాలి మనం. దీక్ష తీసుకునే టైం కల్లా చేయాలి. అంటే 4 నియమాలు పాటిస్తూ ఉండాలి లాస్ట్ 6 నెలల్లో.
అండ్ మంత్రం అన్నటువంటిది 16 మాలలు జపిస్తూ ఉండాలి. అండ్ ఇలా మంగళారతి ఇత్యాది కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉండాలి. ప్రసాదం తింటూ ఉండాలి. ఈ మాత్రం భగవద్గీత ఇలాంటివి అధ్యయనం చేసి ఉండాలి. అంతే బేసిక్. సో ఈ మాత్రం చేసి గురువుగారికి నమ్మకం కలగాలి కదా మనకు దీక్ష ఇవ్వడానికి. అందుకు ఈ మాత్రం చేయాలి. సో ఇది చేసిన తర్వాత ఆటోమేటిక్గా గురువుగారు మనల్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో మన బాండ్ అన్నటువంటిది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. పర్ఫెక్షన్ అన్నటువంటిది ఇంకా త్వరగా వస్తుందని అనమాట. మనం అనుకుంటాం ఏంటబ్బా ఇదని, కానీ ఎప్పుడైతే మళ్ళీ గురుగారి యొక్క ఆజ్ఞ ఉల్లంఘిస్తామో కనెక్షన్ పోతుంది. సో ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి లింకు గురువుగారితో ఒకటే ఒకటే, ఆధ్యాత్మిక ఆదేశం. సో ఆ ఆదేశాన్ని పట్టుకున్నంత వరకు గురువుగారితో కనెక్ట్ అయి ఉంటాం. ఆ ఆదేశాన్ని పట్టుకోకపోతే గురువుగారితో లింక్ అన్నటువంటిది పోతుందని అనమాట. సో ఈ యొక్క అన్ని విషయాలను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హరే కృష్ణ మహామంత్రం ఎవరైనా జపించవచ్చు, దీక్షతో సంబంధం లేదు. కానీ వాని యొక్క జీవితంలో నిజంగా భక్తిలో గన వాడు పర్ఫెక్షన్ పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక గురువు బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్, మళ్ళీ ఎవడంటే వాడు కాదు, చక్కగా పరంపరలో వస్తున్నటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు దగ్గర దీక్ష అన్నటువంటిది తీసుకోవాలని అనమాట. తీసుకొని మన జీవితాన్ని ముందరికి వెళ్ళాలి. గురువుగారి యొక్క ఆజ్ఞ ఆదేశాల మేరకు మనం పనిచేయాలని అనమాట. ఇది ఓవరాల్ మీకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ క్లుప్తంగా 15వ అధ్యాయం 108వ శ్లోకం మధ్యలీల చైతన్య చరితామృత నుంచి చెప్పాను. మీరు కూడా వెళ్ళి ఒకసారి ఆ శ్లోకము, ఆ యొక్క భాష్యము ఇవన్నీ చదవండి. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత శ్లోకాలు, ముందు శ్లోకాలు కూడా చదవండి, మీకు కాన్వర్జేషన్ యొక్క కంటెస్ట్ అన్నటువంటిది తెలియాలనంటే. హరే కృష్ణ. ఖచ్చితంగా ఇంకా ఇంకా ఎక్కువ మంది అటెండ్ అయ్యేందుకు ప్రయత్నించండి ఈ సెషన్స్ని. మన వీడియోస్ని కూడా ఇంతకు ముందు చెప్పినట్టు ఖచ్చితంగా షేర్ అందుకు చేసి ఛానల్ని కానీ వాట్సాప్లో కానీ ఉండడానికి ప్రయత్నించండి.